హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము పడుకొని చేసే ఆసనం ఒకటి చేయబోతున్నాము. పేరు చాలా క్లిష్టంగా ఉన్న ఈ ఆసనము చాలా సింపుల్ ఆసనము. మనము ఈ ఆసనము ఎన్నోసార్లు చేశాము. అయితే దీని పేరు ప్రకారంగా ఎలా పనిచేస్తుందో, ఈ ఆసనం చేయడం వలన మనము ఎలాంటి లాభాలని పొందుతామో అనేది గమనిస్తాము. ఈ ఆసనం పేరు మేరు ఉదర ఆకుంచాసన. ఉదరం అంటే పొట్ట. పొట్టలో మనము మూమెంట్ తేయడానికి, పొట్ట ప్రాంతాన్ని రిలాక్స్ చేయడానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. కాబట్టి పొట్ట నడుము ప్రాంతాల్లో బాగా రిలాక్సేషన్ తెస్తుంది. కాబట్టి దీన్ని మనము మేరు ఉదర ఆకుంచాసన అని అంటాము. ముందుగా పడుకొని చేసే ఆసనాల కంటే ముందు మీరు వార్మప్ చేసి, ప్రాణాయామం చేసి వార్మప్ చేయాలి. వార్మప్ తర్వాత మీరు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాల తర్వాత నిలబడి చేసే ఆసనాలు కొన్ని చేయాలి. ఆ ఆసనాలు చేసి మీరు పొట్టపై పడుకొని చేసే ఆసనాలు చేయాలి. నిలబడి చేసే ఆసనాలని స్టాండింగ్ ఆసనాలని, పొట్టపై పడుకొని చేసే ఆసనాలని ప్రోన్ ఆసనాలని అని అంటారు. పొట్టపై పడుకొని చేసే ఆసనాలు చేసేటప్పుడు మనము ఎక్కువగా వీపుపై పనిచేస్తాము. ఆ విధంగా ఆసనాలు చేసి మీరు పైకి వచ్చి కూర్చొని చేసే ఆసనాలు చేయాలి. కూర్చొని చేసే ఆసనాలలో మనము ముఖ్యంగా మన కాళ్ళ కింది భాగాలపై అంటే హ్యామ్స్ట్రింగ్ కండరపై పనిచేస్తాము. అలానే వీపుని ముందుకి ఉంచుతాము. ఈ విధంగా ఆసనాలను చేసి దాని తర్వాత మనం పడుకొని చేసే ఆసనాలను చేస్తాము. నెమ్మదిగా వీపుపై పడుకోండి. నెమ్మదిగా వీపుపై పడుకోండి. పడుకొని ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి పొట్టపై పెట్టాలి. పొట్టపై మీరు ఎప్పుడైతే చేతులని పెడతారో దానితో పొట్ట భాగంపై ప్రెషర్ పడి మీ నడుము ప్రాంతంలో ఆర్చ్ అంటే వంపు అనేది ఉండదు. చాలామంది నడుముని పైకి చేసి కింద పడుకుంటూ ఉంటారు. దాంతో మార్నింగ్ లేచినప్పుడు నడుము నొప్పి, స్టిఫ్ బ్యాక్ అనే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. అయితే వీపు కింద ఇలా స్పేస్ ఉండకుండా వీపుని కింద ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని పుల్ చేస్తూ మీరు శవాసనంలో కొంతసేపు ఇలా పడుకోండి. దాని తర్వాత నెమ్మదిగా మీరు పాదాలని ఫోల్డ్ చేయాలి. పాదాలని ఫోల్డ్ చేసి మీరు వీపుపై పడుకున్నప్పుడు వీపు ఇంకెక్కువగా నిటారుగా అవుతుంది. పొట్ట కండరాలని బిగిస్తూ వీపుపై పడుకోండి. దీని తర్వాత చేతులని మ్యాట్ చెరోవైపు పెట్టి నెమ్మదిగా నడుముని పైకి చేయాలి. కిందికి తీసుకొని రండి. నడుముని పైకి చేయండి. నెమ్మదిగా నడుముని కిందికి తెచ్చి పెట్టండి. ఈసారి నడుముని పైకి తీసుకొని వచ్చి గాలిలో అలానే కొంత సమయం పాటు పెట్టండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ తొడలని దగ్గరగా తెస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత నడుముని కింద తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ కాలుని సూటిగా చేసి ఈ విధంగా ఒక కాలుని
ఫోల్డ్ చేద్దాము. కాలుని వదిలేసి ఇంకో కాలుని కూడా ఫోల్డ్ చేయండి. దాని తర్వాత రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఈ విధంగా నడుముని నిటారుగా చేయాలి. కాళ్ళ వేలని ముందు వైపు చేస్తూ వీపుని సూటిగా చేయండి. దీని తర్వాత మీరు రెండు కాళ్ళని ఈ విధంగానే పెట్టి చేతులని వదిలేయాలి. మీ రెండు మోకాలని ఈ విధంగా ఎడమ వైపు తీసుకెళ్ళండి. తొడ ఇంకో తొడకి ఆనేలాగా పెట్టి పాదాలు కూడా మ్యాట్కి ఆనేలాగా పెట్టండి. తలని కుడి భుజం వైపు ట్విస్ట్ చేయాలి. కళ్ళని మూసివేసి ఈ ఆసనం మనం చేద్దాము. దీన్నే మనము మేరు ఉదర కుంచాసన అని అంటాము. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు మీరు ఈ ఆసనంలో ఉండాలి. దాని తర్వాత మీరు మీ కాళ్ళని పైకి తీసుకొని వచ్చి రెండు మోకాళ్ళని కుడివైపు తీసుకెళ్ళి తొడని ఆనిచ్చి నడుముని ఈ విధంగా ట్విస్ట్ చేసి తలని కూడా ఎడమ భుజం వైపు తీసుకెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉంటూ దాని తర్వాత మీరు సెంటర్లో వచ్చి పాదాలని పెట్టేసేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు కళ్ళని మూసివేసి ఆసనం చేస్తే మనకు ఇంకా ఎక్కువగా రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఒకదాని తర్వాత ఇంకోటి కాళ్ళని సూటిగా చేసి మనము శవాసనంలో మీ పాదాలని దూరంగా చేసి చేతులని మ్యాట్పై పెట్టండి. మ్యాట్ బయట పెట్టకుండా పెట్టి మీరు శవాసనం చేయకూడదు. ఈ విధంగా చేతులని కూడా మ్యాట్ పైనే పెట్టి మీరు కావాలంటే ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చు, లేదా మీరు అకార ఉకార మకారాలని జపించి మీ రిలాక్సేషన్ని ఎక్కువగా చేసుకోవచ్చు. కొంత సమయం పాటు శవాసనంలో ఉండి ఎడమ వైపైన కుడి వైపైన మీరు టర్న్ అయిపోయి నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోండి. చేతులని జోడించి ఈ విధంగా రబ్ చేసి కళ్ళపై పెట్టి నెమ్మదిగా చేతులు ఓపెన్ చేసి మీ వేళ్ళ వైపు అరిచే వైపు చూడాలి.
ఈ ఆసనము చేయడం వలన మన ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ ఆసనము నడుము ప్రాంతంలో ఉన్న కండరాలన్నింటినీ ఫ్రీగా చేస్తుంది. ఎక్కువగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు తప్పించి అందరూ ఈ ఆసనము బాగా చేయవచ్చు. నడుము ప్రాంతంలో రిలాక్స్ అయిపోయి మీ వీపు కూడా బాగా నిటారుగా అవుతుంది. ఈ విధంగా ఆసనం చేసి మనము రిలాక్సేషన్ని పొందవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము మేరు ఉదర ఆకర్షణాసనము చేద్దాము. ఈ ఆసనము పడుకుని చేసే ఆసనాలలో ఒకటి. ముందుగా స్టాండింగ్ ఆసనాలు చేసి దాని తర్వాత పొట్టపై ఉన్న ఆసనాలు చేసి దాని తర్వాత కూర్చొని చేసే ఆసనాలు చేయాలి. ఇలా అన్ని ఆసనాలు చేసి మీరు నడుముపై అంటే మీరు వీపుపై పడుకొని ఆసనాలు చేయవచ్చు. నెమ్మదిగా మీరు వీపుపై పడుకోండి. ముందు ఈ ఆసనాలు చేసే కంటే ముందు మనము వార్మప్ చేద్దాము. వీపుని నిటారుగా పెట్టి కూర్చొని 2 చేతులని పైకి కిందికి చేయండి. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయడం వలన మీ వీపు నిటారుగా అయిపోతుంది. అదేవిధంగా ఒక చేయిని కింద పెట్టేసి అంటే కుడి చేయిని కింద పెట్టి ఎడమ చేయిని కుడివైపు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కుడి చేయిని ఎడమవైపు తీసుకెళ్ళండి. ఈ విధంగా 2 వైపులా సైడ్ బెండ్ అవుతూ మీరు సైడ్ ప్రాంతాన్ని కూడా వార్మప్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని మళ్ళీ నిటారుగా చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ సెంటర్లో వచ్చేసి శ్వాస వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్లో వచ్చి శ్వాస వదిలేస్తూ ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇప్పుడు సెంటర్లో వచ్చి ముందు వైపు వంగాలి. చేతులని కూడా ముందు వైపు ఎక్స్టెండ్ చేయండి. పైకి వచ్చి కూర్చోండి. దీని తర్వాత వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని మీ 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మీ వీపు కింద ఉన్న వంపుని తగ్గించడానికి చూడాలి. మీ పృష్ఠ భాగాలని పైకి లేపి సేతుబంధాసనంలో రండి. నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. పైకి రండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ నడుములని పైకి తీసుకొచ్చి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉందాము. నడుములని మ్యాట్పై పెట్టేసేయండి. దీని తర్వాత మీరు 2 కాళ్ళని పైకి చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. తొడకండరాలని సూటిగా చేస్తూ మీ నడుముని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మీ కాళ్ళని మ్యాట్పై పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి పృష్ఠభాగాన్ని పైకి లేపి సేతుబంధాసనంలో వచ్చి కిందికి వచ్చేసి మళ్ళీ కాళ్ళని పైకి తీసుకెళ్ళండి. ఇది మనము 3 నుంచి 4 సార్లు చేద్దాము.
దీని తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఫోల్డ్ చేసి మీ పొట్టపై తీసుకొని రండి. గట్టిగా మీ కాళ్ళని పొట్టపై ప్రెస్ చేస్తూ కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు మీరు పొట్ట కండరాలని బిగించి అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని భుజాల చెరో వైపు పెట్టేసేయండి. అరిచేతులని ఆకాశం వైపు పెట్టి చేతులని ఇంగ్లీష్ అక్షరాల టీ పదంలాగా తీసుకొని రావాలి. అరిచేతులని ఆకాశం వైపు పెడుతూ చేతులని మ్యాట్పై పెట్టేసి 2 మోకాలని కుడివైపు తీసుకెళ్ళండి. మోకాళ్ళు మోచేతులకి తగిలేలాగా పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా కుడివైపు తీసుకెళ్ళి భూమిపై పెట్టేసి మోచేతులు హైట్లో మోకాళ్ళని తీసుకొని రావాలి. తలని ఎడమ భుజం వైపు తీసుకెళ్ళండి. కొన్ని నిమిషాల పాటు మీరు కళ్ళని మూసివేసి ఈ ఆసనంలో ఉండవచ్చు. అలా కళ్ళని మూసివేసి ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడం వలన మన ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది. నడుము ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగి పొట్ట ప్రాంతంలో ఉన్న అవయవాలు బాగా పనిచేస్తాయి. అలానే నడుములో ఉన్న టెన్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. దీని తర్వాత నెమ్మదిగా మీ మోకాళ్ళని రెండో వైపు తీసుకెళ్ళాలి. ఎడమవైపు మోకాళ్ళని తీసుకెళ్ళి భుజాలని కుడివైపు చేసి కళ్ళని మూసివేసి ఆసనంలో రిలాక్స్ అయిపోండి. పొట్ట కండరాలని గట్టిగా బిగిస్తూ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. నడుము ప్రాంతాల్లో చాలా తేలికగా అనిపిస్తుంది. అయితే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయడం వలన ఇబ్బంది పడవచ్చు. నడుము ప్రాంతాల్లో స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు, అంటే అస్సలు పని చేయని వాళ్ళు, అంటే వర్కౌట్ చేయని వాళ్ళు, లేదా కింద కూర్చునే అలవాటు లేని వాళ్ళు ఈ ఆసనాన్ని కష్టంగా భావిస్తారు. దాని తర్వాత నెమ్మదిగా మీరు సెంటర్లో వచ్చేసేయండి. ఇప్పుడు ఒక పాదాన్ని ఇంకో పాదాన్ని సూటిగా చేసేసి కాళ్ళ వేళ్ళని మన వైపు ముందు వైపు స్ట్రెచ్ చేయాలి. యాంకిల్స్ ప్రాంతం నుంచి బాగా స్ట్రెచ్ చేసి కాళ్ళ కండరాలు ఫ్రీగా అయ్యేలాగా చూసి కొన్నిసార్లు మీరు కాళ్ళని షేక్ చేయండి. దాని తర్వాత పాదాలని మ్యాట్ చెరో వైపు పెట్టేసి శవాసనంలో రిలాక్స్ అయిపోండి. శవాసనంలో ఆ ఊ మా లేదా ఓంకారము జపించవచ్చు, లేదా ఏమీ జపించకుండా కేవలము సైలెంట్గా ఉంటూ మన నిశ్శబ్దాన్ని గమనించాలి. నిశ్శబ్దము కేవలము మాటలలోనే కాదు, మనసు ఆలోచనలలో కూడా నిశ్శబ్దాన్ని తీసుకొని రావాలి. అలా నిశ్శబ్దాన్ని గమనిస్తూ కొంత సమయం పాటు శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. దాని తర్వాత నెమ్మదిగా మీరు మోకాళ్ళని ఫోల్డ్ చేసి ఒకవైపు తిరిగి నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోవచ్చు. కొంత సమయం పాటు ఇలా కూర్చొని దాని తర్వాత చేతులని నమస్కారాలను తెచ్చి రబ్ చేయండి. కళ్ళపై మీ అరిచేతులని పెట్టి మీ కళ్ళకి చేతులు తాకకుండా కప్ చేసి పెట్టాలి. ఇలా పెట్టడం వలన కళ్ళు చాలా ఆరోగ్యంగా ఫ్రెష్గా అనిపిస్తుంది. చేతులని ఈ విధంగా మొహం ముందు తెచ్చి
కళ్ళు ఓపెన్ చేస్తూ అరచేతుల వైపు చూడండి. ఈ విధంగా ఈ ఆసనం చేసి రిలాక్సేషన్ని పొందవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు మేరు ఉదర ఆకుంచ ఆసన. ఈ ఆసనం చేయడం వలన వీపుకు నడుముకు చాలా మంచిది. వీపులో ఒంపు తగ్గుతుంది. అలాగే వీపు మరియు నడుము కండరాలు బాగా బలపడతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. మేరు ఉదర ఆకర్షణాసన చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయవచ్చు. అయితే నడుము నొప్పి చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనం చేయాలి. మీకు నడుము నొప్పి ఎక్కువ అవ్వకుండా ఈ ఆసనం చేయవచ్చు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఈ ఆసనం చేయడం వలన మీ యొక్క లివర్, ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తాయి. అందు గురించి ఈ ఆసనము మీకు చాలా మంచిది. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో మేరు ఉదర ఆకుంచ ఆసన. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ వీపును నడుమును బలపరచుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.